జై శ్రీకృష్ణ, రాధే రాధే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టుడే డేట్ వచ్చేసరికి 6/23/2025. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ ఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ గాయ్, ఓకే. బట్ నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, అండ్ నేను ఇచ్చే స్ట్రాటజీస్ కానీ వేరే వాళ్ళు ఇచ్చే స్ట్రాటజీస్ కానీ ఎప్పుడు మీకు అది వర్కౌట్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసి ఓకే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ముందుకెళ్ళండి. ఏదో వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను, వీళ్ళు చెప్పారని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, అందులో 100% యు ఆర్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే నేను కొన్ని అలా చేసి నా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని వచ్చి మీకు చెప్తున్నాను, ఓకే. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా స్ట్రాటజీస్తోని చార్ట్ మీద వర్కౌట్ చేస్తా అంటే ఇది ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో స్ట్రాటజీస్, యూ హ్యావ్ 100% స్ట్రాటజీస్ బట్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్. నీకు డిసిప్లిన్ లేదు, ఏది లేదు, స్ట్రాటజీస్ ఉన్నాయి. అలా ఒక ట్రేడ్ సక్సెస్ అవుతుంది, బట్ నీకేమవుతుంది, పోను గ్రీడ్ పెరుగుతుంది. అలా లాట్ సైజ్ పెంచుకుంటావు. దాని తర్వాత ఏమవుతుంది, మంచిగా వచ్చిన డిసిప్లిన్తో చేసేవాడు అండ్ డిసిప్లిన్ లేకుండా చేసేవాడికి చాలా ఫరక్ ఉంటుంది. డిసిప్లిన్ లేని వాడికి ఫస్ట్లో ప్రాఫిట్ రావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ గోయింగ్ ఇన్ ది లాస్ ఓన్లీ, ఓకే. అదే డిసిప్లిన్తో ఉన్నవాడు ఫస్ట్ లాస్లో ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ డిసిప్లిన్ ఈ విల్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లోనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత సంపాదించుతున్నావు అని కాదు, ఎంత డిసిప్లిన్గా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ స్టార్ట్ చేసే ముందు, స్టాక్ మార్కెట్ ఈ ఒక్క రోజుతోనే ఎండ్ ఏమైపోదు. గుర్తుపెట్టుకోండి, అంటిల్ యువర్ లైఫ్ నువ్వు ఉన్నా లేకున్నా మార్కెట్ కండిషన్ అనేది నడుస్తూనే ఉంటుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్కి గ్రో చేయడానికి ట్రై చేయండి అండ్ ఎవ్రీథింగ్ విల్ గుడ్, మంచి జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి అండ్ షార్ట్ టర్మ్లో నీ స్ట్రాటజీస్ అప్లై చేసి, నీ డిసిప్లిన్ అప్లై చేసి అప్పుడు నీకు వర్కౌట్ అవుతుంది, ఓకేనా. అరే మార్కెట్ ట్రెండ్ పైకి వెళ్తుంది కదా అని ఇన్వెస్ట్ చేయడం, అలాగే మార్కెట్ కింద పడుతుంది కదా అని బుల్లిష్ వైపు వచ్చి పెట్టడం, అది కాదు. అసలు మార్కెట్ పైకి ఎందుకు వెళ్తుంది, మార్కెట్ కిందకి ఎందుకు పడుతుంది, అండ్ ఏ పాయింట్స్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు, ఏ పాయింట్స్ దగ్గర బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, అండ్ అక్కడికి మనకి ఎక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది, ఎక్కడ ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు మెల్లిమెల్లిగా నీ లాస్ని రికవర్ చేసుకుంటావు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు వచ్చినా డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారు 99.9%, ఓకేనా. 0.01% ఎందుకంటే ఈ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ వేసే మిస్టేక్ అవతల అని ప్లస్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చలో, అండ్ టుడే వీ కెన్ డిస్కస్ అబౌట్ అవర్ న్యూ ఫస్ట్ వీడియోలో కాబట్టి ఇంత చెప్పాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. వీ కెన్ డిస్కస్ అబౌట్ ఈరోజు ఏం జరుగుతుంది అనేది. ఈరోజు వచ్చేసరికి మన డేట్ 6/23/2025, ఓకే. మనకు 25,250 దగ్గర కనుక మనకి నిఫ్టీ పైన 2025 ఈ ప్లేస్లో ఇది ఏదైతుందో ఈ ప్లేస్లో మనకి క్లోజ్ అయినట్టయితే, అప్పర్ బుల్లిష్ మోడ్ క్లోజ్ అయినట్టయితే మనకి 2025 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 25,500 వరకు వెళ్తే మనకి పైకి బుల్లిష్ మోడ్ వెళ్తుంది అండ్ ఎక్స్పెక్ట్ ఇక్కడికి 25,500 వరకు మనకి బుల్లిష్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఎక్కడ ఇది 2,500 క్రాస్ అయ్యి మనకి మ్యాక్సిమం బేరిష్ మోడ్లో 30 minutes క్యాండిల్ అనేది కింద క్లోజ్ అయిన తర్వాత మనం ఎంటర్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 850. ఇట్స్ మేజర్లీ వీ కెన్ గో 850 పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. ఇది మాత్రం నో ట్రేడ్ జోన్, ఇందులో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడ్ చేయకండి, మ్యాక్సిమం లాస్ అవుతారు. ఈ ఏరియా మొత్తం నో ట్రేడ్ జోన్, గుర్తుపెట్టుకోండి, నో ట్రేడ్ జోన్. అసలు ఇందులో ట్రేడ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ట్రేడ్ ఇట్, రిస్క్ తీసుకుని ట్రేడ్ చేస్తా అంటే తర్వాత క్యాపిటల్కి దెబ్బ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 25,000 లేదంటే అప్పర్ 250 తర్వాత ఏమైనా ట్రేడ్ చేయాలి. లేదు నీ కండిషన్స్ అన్నీ ఓకే, నీ స్ట్రాటజీ ఉంది, నీకు డిసిప్లిన్ ఉంది, అన్నీ ఉన్నాయి అండ్ నాకు తెలుసు వెళ్తాను అంటే యూ కెన్ ట్రై, బట్ క్యాపిటల్ని స్టాప్ లాస్ని కరెక్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. స్టాప్ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు మార్కెట్ కండిషన్స్ నాకు తెలిసి 90%, ఎందుకంటే మొన్న బుల్లిష్ ఏరియా వచ్చింది కదా, బుల్లిష్ ఏరియా వచ్చిందని డౌన్ చెప్తాను చెప్పలేను.
అండ్ రీసెంట్గా కూడా బయట మనకి ఇజ్రాయెల్ వీటి కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా నడుస్తుంది కాబట్టి కంపేరింగ్ విత్ దట్ ఆల్ ఇండికేషన్స్ వీ కెన్ గో టు ది, నాకు తెలిసి మార్కెట్ ఎందుకో నెగిటివ్గానే ప్రిపరేషన్స్ ఇస్తుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. వెదర్ కండిషన్స్ కూడా అలానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నా ఈరోజు సజెషన్ అయితే మార్కెట్ కిందికి పోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే చలో ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇఫ్ ఎనీ ఐ వాంట్ టు ఇంప్రూవ్ దట్, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. జై శ్రీకృష్ణ, రాధే రాధే.